నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఇప్పుడు బంగాళదుంపలు 4 తీసుకున్నానండి. బంగాళదుంపతో చక్రాలు ఫ్రై చేద్దాం. ఇలా సన్నగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కకు అంటుకోకుండా విడదీసి ఇలా పొడి పొడిగా పెట్టుకోవాలండి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం ఎక్కువే పడుతుందండి, చక్రాలు ఫ్రై అవ్వాలి కాబట్టి. విడివిడిగా చేసి వేయాలండి అందుట్లో. ఇవి పప్పుచారులోకి మనం రసం పెట్టుకుంటే రసంలోకి రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కారం కారంగా చాలా బాగుంటుంది. ఇలా వేసాక ఒక 2 నిమిషాలు వదిలేయాలండి. కింద అంటుకోకుండా ఇలా ఎర్రగా వేగే వరకు దోరగా అవ్వాక తిప్పాలండి, తిరగేయాలి. ప్రతి ముక్క వేగేలా చూడాలండి. ఆవిరికి కొద్దిగా మెత్తపడతాయండి. ఇలా లాస్ట్కి మూత తీసేసి ఇలా ఫ్రై చేసుకుని బాగా కరకరలాడేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కారము, ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి గరం గరం బంగాళదుంప చక్రాలు రెడీ.